తెల్లవారితే ప్రయాణం అంటే రాత్రంతా నిద్రపోకుండా దాని గురించి ఆలోచించే బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఆ బ్యాచ్ లో నేను కూడా ఖచ్చితంగా ఉంటాను. అంత ఛాన్స్ ఇవ్వకుండా దేవుడు నా ప్రయాణాన్ని అప్పటికప్పుడే విత్ ఇన్ 1 hour లో డిసైడ్ చేశాడు. ఎన్నో మలుపుల తర్వాత మొత్తానికి మా ప్రయాణం అయితే మొదలైందనమాట. అయితే తిరుపతి వెళ్ళబోతున్నాం. మా వేదాంశ్ బాబుకి జుట్టు తీయించడానికి అయితే వెళ్తున్నాము. 3 months ముందు నుంచి ప్లాన్ చేసుకుని రిజర్వేషన్స్ అన్ని చేయించేసుకున్నాము. కానీ అనుకోకుండా ఆదిత్య ఎగ్జామ్స్ అదే డేట్ లో పడటం వల్ల మాకైతే ఇంకా వెళ్ళడానికి కుదరదు అని ఫిక్స్ అయిపోయి ఉండిపోయాం. లాస్ట్ లో మా తమ్ముడు సాహితీ ఒప్పుకోకపోవడం వల్ల ఇంక టీచర్ కి ఎలాగోలా పర్మిషన్ అడిగి ఫైనలీ మేమైతే బయలుదేరిపోయాం. లీవ్ క్యాన్సిల్ చేయడం వల్ల మీకు దొరకపోవడం వల్ల తనైతే ఉండిపోయారు. సో మొత్తానికి మేమైతే మా తిరుపతి ప్రయాణం ఇలా అనుకోని విధంగా ఇలా మొదలైందనమాట. మేము ఎలా స్టార్ట్ అయ్యలేదు అప్పటి వరకు ఎండ్ ఉన్నది కాస్త చల్లగా వర్షం అయితే పడింది. మేమైతే కార్ లో వెళ్తున్నాం. ఎందుకంటే మేమైతే రిజర్వేషన్స్ మా కోసం చేయించుకోలేదు. మేము ఓన్లీ తిరుమలలో దర్శనం రిజర్వేషన్ మాత్రమే చేయించుకున్నాము. తమ్ముడు సాహితీ ఇంకా లేదు పర్వాలేదు పద వెళ్దాం అంటే అప్పటికప్పుడు బయలుదేరాం కాబట్టి మేమైతే కార్ లో స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ ప్రయాణంలో ఇంకేం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ మినీ బ్లాగ్ వెయిట్ చేయాలి.